ఆగిచ్చినది మామ తొందర రా నాకు సిగరెట్ స్మెల్ పడది. సిగరెట్ తాగుతాడా గణేష్? విప్పని చెప్తావు ఎందుకు తాగుతున్నా మరి గణేష్ ఆగిరా తంత ఇప్పుడు నిన్ను. పిల్లని చూస్తేనేమో మంచిగున్నది, ఆ పిల్ల కొట్టు చూస్తేనే అల్లుడు ఉచ్చ పోసుకోవడం నీకు ఉచ్చబడ్డది అల్లుడు. మా మామ నా పక్కన ఉన్నంత వరకు నన్ను కొట్టే మొగాడు ఇంకా పుట్టలేదు తెలుసా. నేను పోతానే అల్లుడు. నీకు 10th ఎన్ని మార్కులు వచ్చినాయి? 9.9. నాకెంత తెలుసా? 10/10 రన్నింగ్ లో జంపు. నా మీద ప్రేమ లేకుండానే నువ్వు నా కోసం ఈ ఊరు వచ్చినావా? నా మీద ప్రేమ లేకుండానే నాకు ఐ లవ్ చెప్పినావా? ఇవన్నీ నా మీద ప్రేమ లేకుండానే చేస్తున్నావంటే నన్ను నమ్మమంటావా? మన ప్రేమ గురించి చెప్పి మన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిరా. ఒకవేళ నా మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు చీర కట్టుకొని పొద్దుగల హనుమాన్ గుడి కాడికి రా, నీకోసం వెయిట్ చేస్తుంటా. నాకు నమ్మకం ఉంది నా ప్రేమ నిజాయితీ ఉందని. ఎంతైనా హైదరాబాద్ లో తిరిగిందా, ఇవన్నీ ఆమె కామన్ అయి ఉంటుంది. ఇంత టైం అయిందంటే ఖచ్చితంగా రాదు, ఆమె కోసం వెయిట్ చేసి. హలో అబ్బా, ఎంతసేపు బావా? నేను వచ్చి గంట అవుతుంది. నేను రాకముందు నీకు కాల్ చేసి చెప్పిన, ఆయన ఇంకొత్తలేవు. బస్ స్టాప్ లో నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు భయం అవుతుంది. జల్దీ రా బావా. నా మరదలు అవుతుంది, నాకు పని ఉందని చెప్తే రాదా అంటది. ఏడుంది నిన్న ఉంది కదా. స్వాతి పోందా. ఏంది బావా, అప్పటికల్లే నీ కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు వస్తున్నావా నువ్వు? ఓ నేనేమన్నా జిల్లా జడ్జి నానే నా కోసం వెయిట్ చేసేందుకు? అట పట్టుకుని అత్త అయిపో కదా ఇంటికి. ఏ అట్లా కాదు బావా, నాకు నీతోని బండి మీద రావాలనిపించింది. వీటికి ఏం తక్కువ లేదు కానీ దా పోదాం, దా లేట్ అవుతుంది. సరే అవును బావా, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళా చేసుకుందాం తీయే, ఫిబ్రవరి 31 చేసుకుందాం. ఇంకేంది ప్రామిసే. అవును బావా, ఫిబ్రవరి 31 ఉండదు కదా? ఉండదు కాబట్టి చేసుకుందాం అని చెప్పిన, లేకపోతే నిన్న కూడా చేసుకుంటాడు. గణేష్ ని కలిసి ఒకసారి సారీ చెప్పాలి. రోడ్ మీద అడిగితే గిన్నె ఉన్నారు కదా, ఇల్లు ఏడుందబ్బా? స్వాతి నువ్వు ఇంట్లోకో, నాకు కొంచెం బయట పని ఉంది, పోస్టులు ఇచ్చేది ఉంది, ఊళ్ళో రాక పోయేత్తా. అవును కానీ బావా, అత్తమ్మ ఇంట్లోనే ఉందా? అత్తమ్మనా? అయితే గీ పక్కింటి వాళ్ళు వరి కోసిరట, అట్లు నేర్పదాం రమ్మంటే పోయింది. అదేంది బావా, నేను వస్తున్నాను ఫోన్ చేసి చెప్పినా కైకిలో అయిందా? అట్లేం లేదే, అయితే టైం మీద కూడా తప్పించిరట, అర్జెంట్ గా మనిషి కావాలంటే పోయింది అంతే. అయినా సాయంత్రం వస్తుంది కదా, నీకు అంతగానో ఉంటే రేపటికెళ్ళి నీ దగ్గరనే ఉంచుకో, ఎటు పంపకు, సరేనా? సరే గాని బావా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి లేదు కదా, అత్తమ్మ బదులు నువ్వు నాతో నుండు, సరేనా? నీతో ఉండన్నా? నీతో ఉంటే ఎట్లనే, నాకు పని బాగున్నది, పోస్టులు ఇచ్చేటివి ఉన్నాయి. నీతో నుండు అంటే నాతో కాదే. అబ్బా గట్లాంటివి ఏంది బావా, నేను రాక మీ ఇంటికి వస్తే నన్ను ఇడిసెట్టేసి పోతా అంటావా? నేను ఎక్కడ ఉన్నా మా ఇంటికి నేను పోతా పో. అమ్మయ్యా, ఇది పోయిందే నయ్యం, ఇది ఉంటే నన్ను రిచ్ చంపుతుంది, తలకే తింటది. బావా నేను ఇంటికి వెనకిచ్చి అత్తమ్మకు ఫోన్ చేసి నీ మీద అన్ని చాటులు ఇచ్చి నువ్వు అట్లన్నావు ఇట్లన్నావు, అసలు నన్ను పట్టించుకోలేదు అని అవి ఇవి అన్ని కలిపేసి చెప్పి నేను పొట్టు కొట్టిపిస్తా చూడు అత్తమ్మతో. మామో ఇది అన్నంత పని చేస్తుంది, మా అమ్మని అయితే ఉంచనే ఉంచది, సంపి పొందవుతుంది. పిచ్చిదానా, నేను పట్టుకునే అన్ననే గింత దానికి గంత పెద్ద నిర్ణయం తీసుకోండి ఎందుకు? అమ్మరాక ఓడి ఎందుకు తీ ఉంటా, నేను నీతోనే ఉంటా గాని. జోకులు అన్నావా? నిజమా? నమ్మచ్చా? నా మీద నాకే నమ్మకలేదు, కనీసం నువ్వన్నా నమ్మే ప్లీజే. సరే ఉంటా కదా మొత్తం ఈ రోజు నాతోనే. ఉంటానే, ఉండపోతే చస్తానా? ఉంటా. అబ్బా థ్యాంక్స్ బావా, నువ్వు ఈ రోజు నాతోనే ఉంటాన్నావు కదా. బావా నాకు ఈ రోజు ఇంట్లో తినబుద్ధి అయితే లేదు, బయటికి వెళ్ళి ఏమైనా తిందామా? ఏంది బయట తిందామా? ఏంది రావా? అత్త గాని ఇగో నువ్వేం భయపడకు, ఇంకా పైసలు ఏందో నేనే కట్టుకుంటా తీయగాని. అమ్మయ్యా ఈ ఒక్కవారం అయితే సేఫ్ అయినా, పైసలు అయితే కట్టుకుంటా, మనకేంది ఉట్టుగా పోయి తినేద్దాం. సరే ఇప్పుడు నువ్వు పోస్ట్ కార్డులు మంచిగా నీకు పోతావు కదా, నీతో నేను కూడా వస్తా. మనం ఇద్దరం పెళ్లి కార్డులు మంచిగా పోస్ట్ కార్డులు మంచిదాం, పోదాం. దీనికి పిచ్చి తగ్గింది అనుకున్నా, ఇంకా ముదిరింది. పోస్ట్ కార్డు పెళ్లి కార్డు కూడా ఏందో.
ఫ్యామిలీ మొత్తం ఇంతగా వస్తున్నాయి. గణేష్ అత్తుండు కదా, ఆమె ఎవరు? మామా ఏమైంది అల్లుడు? ఏమైంది? ఎందుకు పెడుతున్నావు అల్లుడు? అల్లుడే దేనికి రా అల్లుడు? అరే మొగలు ఎంత మంచుకుంటా ఇక్కడ చూడు. ఏమైంది చెప్పు, ఏమైంది? ఎందుకు పెడుతున్నావు? ఏడవక ఏడవక, ఏమైంది చెప్పు. నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను తెలుసు కదా బాబు నీకు. నాకు తెలుసు. నేను ఆమెతో చెప్పిన నా మీద నీకు లవ్ ఉంటే గుడికాడికి సారీ కట్టుకొని రా అని చెప్పిన. అవి రాలే బావా. దానికి ఎడతారా? ఈ కాలంలో అమ్మాయిలు, ఆ సిటీలో ఉన్న అమ్మాయిలు గట్టిన వాడుకుంటారు, వదిలిపెడతారా? నేను ఫస్ట్ చెప్పిన ఆమె వచ్చింది, ఎంజాయ్ చేసింది, పోయింది. నువ్వు దాన్ని బాగా సెన్స్ గా తీసుకుంటే ఎట్లరా? నువ్వు కూడా లైట్ తీసుకో, పోయి నీ పని ఏందో నువ్వు చేసుకోపో. ఏడితే వస్తుంది ఆరా, ఏడవకు ఏడవకు. లవ్ చేసినా కదా బావ నిజంగానే. నువ్వు చేసినావు, ఆ అమ్మాయి ఎంజాయ్ చేసింది, వెళ్ళిపోయింది. అమ్మాయిలు వాడుకుని వదిలిపెడతారా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పినరా? నీకు అర్థం కాలే అల్లుడు. చెప్పగా నా బొచ్చు ఎంత తెల్లగా ఉందో నేను అంతమందిని చూసినారా? చెప్పగానే కొంచెం నువ్వు అర్థం చేసుకో. నువ్వు వినవాయే. ఏడవకు, నీ పని ఏందో నువ్వు చేసుకోపో. పొద్దుకు మందుకు పైసా పట్టుకుని మీ తాత దగ్గర నుంచి తాగుతా, అదే పోతే పో నడు. ఏ బాధపడకు, నేను దానికి స్టప్పుకు గిఫ్ట్కు గ్లాసులకు ఏమో నేను చూసుకుంటుంది. నేను ఒక్కడే పెట్టమంటాను, సరేనా? సరే మామ. అవి ఏమన్నా పోస్ట్ కార్డులు ఉంటే వేసేసేయి. వేసి మీ తాత దగ్గర పోయి తాత నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయని చెప్పేసి అడుక్కో. పొద్దుకి పుల్లు బట్టలు తెచ్చుకుందాం, నేను స్టప్పుకు గ్లాసులు చూసుకుంటా. పొద్దుకి తాగితే మొత్తం అదే బాధ పోతాయి. పో అంత అంటావు మా మనసుకెళ్ళి తీసేపో అల్లుడు, అంతే పో. ఏమైతే నేను చూసుకుంటా పో. నేనున్నా, నీకు మామ ఉన్నాడు, పో. ఎప్పటికి బాధపడకు, సరేనా? సరే మా జాగ్రత్త పో. ఆ పని చేసుకోపో ఫస్ట్ పోయి. అబ్బా బామ్మ గీడున్నావు నువ్వు, నీకోసం అంతా వెతికేసి వచ్చినా తెలుసా? ఎందుకు? ఇగో మన బేకరీకి పోయి ఏమైనా తినేసేద్దాం, నాకు సమోసా తినాలనిపిస్తున్నాడు, బాగా తిందాం. అబ్బా ఇప్పుడు నేను రా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఒక్కదా నువ్వు. సరే మరి ఈ షాప్ దగ్గరకు పోయి థమ్స్ అప్ తాగేద్దన్నాడు, ధూపు అవుతుంది, ఎండాకాలం కదా. అబ్బా నాకు రావాలా లేదని చెప్పినా కదా సార్కి. నువ్వు పోతే పోలే చెప్తలేదు, నా నోరే ఎక్కువకే. ఏమైంది బాబా డల్గా ఉన్నావు? అత్తం ఏమన్నా తిట్టిందా ఇది నేను? ఏం కాలే, ఆయన అత్తమ్మ నన్ను ఎందుకేమంటది? ఆయన నేను డల్గేం లేను, మంచిగానే ఉన్నా. అవు నువ్వు డల్గా ఉన్నాను నాకు తెలియదా? నేను ఎవరన్నా ఏమన్నా అన్నారా చెప్పు. నీకు లేనా బావా, నాకు చెప్పవా? నన్ను ఎవరు ఏమంటారు? నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, నన్ను కొంచెం ఒంటరికి ఇచ్చిపెట్టు, ఊకొరిస్తాను. ఎవరా పిల్ల? పిల్లనా? పిల్ల ఎక్కడిది? ఒక అబ్బాయి బాధపడుతున్నా అంటే రెండే సందర్భాలలో బాధపడతాడు బావా. ఒకటి, తను బలంగా అనుకున్నా సాధించలేనప్పుడు, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళినప్పుడు. నీకు పెద్దగా సాధించేవి ఏం లేవు, చేసే పీకే పని ఏం లేదు. కానీ రెండవది పక్క, ఎవరో అమ్మాయి నేను మోసం చేసిపోయింది బావా. ఎవరో అమ్మాయి? అరే నేనే అడుగుతున్నా కదా బావా, చెప్పరాదు? చెప్తా గానీ మళ్ళీ నువ్వు అత్తమ్మకి చెప్పొద్దు మరి. ఏ అత్తమ్మకి చెప్ప, ఎవరికి చెప్ప బావా, నేనే కదా, చెప్పు. సరే అయితే ఒకరోజు పోస్టులు ఇద్దామని ఊళ్ళకి అన్నా, అక్కడ ఒక అమ్మాయి కలిసింది, చాలా మంచిగా ఉంది తెలుసా, మనూరేనట, కొత్తగా వచ్చిర్రు. నాకు చూడగానే నాకు నచ్చేసింది. కానీ మళ్ళీ మధ్యలో మిస్ అయింది. మళ్ళీ ఎతకంగా దొరికింది. నేను లవ్ లెటర్ రాసి ఇచ్చిన, ఆమె కూడా లవ్ యాక్సెప్ట్ చేసింది. దాని తర్వాత ఏమైందో తెలియదు. ఎప్పుడు కలిసినా కూడా నేను ఎవరో తెలియనట్టే నాతో మాట్లాడింది. నాకు ఇక ఓపిక నశించి ఒకరోజు డైరెక్ట్ వాళ్ళ ఇంటికైనా, నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉంటే చీర కట్టుకొని గుడికాడికి రా అని చెప్పిన. ప్రేమ లేకుండా రాకు, నేను అర్థం చేసుకుంటా అని చెప్పిన. అయితే వచ్చిందా బావా? ఏడొచ్చింది. అప్పుడు అత్త దగ్గర అనుకున్నా, కానీ ఒకరోజు మొత్తం వెయిట్ చేసిన గుడికాడ.
రాలే, అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు వస్తుంది బావ మరి? ఈ రోజులల్లో వేరు వేరు రకాలుగా టెలిగ్రామ్, ఫేస్బుక్ అది ఇది అనుకుంటా వేరు వేరు రకాలుగా ప్రపోజ్ చేస్తుండవు. పార్కులు పబ్బులు తిరిగితే నువ్వు పిచ్చోళ్ళు లెక్క గుడి దగ్గర రా, చీర కట్టుకొని రా అంటే ఎందుకు వస్తుంది చెప్పు? ఇప్పుడు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. ఫోనా? నాకు డైరెక్ట్గానే మాట్లాడు భయం, ఇంకా ఫోన్లో మాట్లాడతానా? అయినా ఆ ఫోన్ నెంబర్ నాకు తెలియదు. నంబర్ లేదా? నువ్వేం మనిషి బావా? లవర్ అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి ఇవన్నీ తీసుకోవాలి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో రీషేర్ చేయాలి, వాట్సాప్ లో చాటింగ్ చేయాలి, డైలీ ఫోన్ మాట్లాడాలి, అన్ని చేయాలి. ఇవన్నీ లేకుండా నా లవర్ ఉన్నది, నాకు లవర్ ఉన్నది, లవ్ చేస్తుంది అనేసి ఆమె కోసం నువ్వు బాధపడుడేంది? నువ్వు ఇట్లా చేస్తే ఆ అమ్మాయి కాదు ఏ అమ్మాయి కూడా పడదు నీకు. ఇక అమ్మాయికి వేరే వాళ్ళు దొరికినట్టున్నారు బావా, అందుకే నేను పట్టించుకుంటలేరు. ఆమెను వదిలేసి ఇక వేరే వాళ్ళని పట్టుకో. అయినా నాకు తెలిసి నువ్వు 100 మంది ఎమ్మడి పడ్డా నిన్నెవరు దేకరు కానీ లాస్ట్కి వస్తే నేనే దిక్కు. ఇక మొత్తానికి ఇక నేనే పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇస్తుంది. ఇక సల్లా పడుతున్నాయి కదా, ఒక థమ్స్అప్ తీసుకొస్తా, 2 స్టాల్ తీసుకొస్తా, ఉండు తాగుదా. రాక రాక ఊళ్ళ కచ్చికి చెట్టు కింద ఉండి ఏం చెప్తున్నావురా? ఇంటి పోదాం పన్నాడు, పిన్నికి చెప్పి నాటుకోడి మంచిగా కళ్ళు బాటిల్ గూడాలకి ఇట్లా చెప్పి తప్ప బాగా ఇట్లా నాడు అది కాదు బాబాయ్, నీతోనే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చిన. విషయమా? 90 శోళాలు లవ్ చేస్తాను ఏంది? దానికి ఏమైనా భయం అవుతుందా చెప్పడానికి? నేను చెప్పి తప్ప అన్నాడు. అది కాదు బాబాయ్. అది కాదా? 90 శివాన్ని నిన్నుకి లవ్ చేస్తారా? వాళ్ళకు నేను ఒప్పిపి తప్ప అన్నాడు. ఏం భయపడుతున్నావు? దాన్ని చెప్తా దాన్ని నడిపోంపా. అది కూడా కాదు బాబాయ్. అది కూడా కాదా? 90 నిన్ను గిట్ట వాళ్ళని ఏడిపిస్తుండే బొక్కలు ఇరగొడతా ఏడికాడికి నడుపా. అది కూడా కాదు బాబాయ్. అన్ని నువ్వే మాట్లాడతావా? అసలు నేను చెప్పేది ఏమి వినవా? అది కూడా కాదా? మరి ఇంకేంటిది మరి చెప్పు. అసలు నీకు తెలుసో లేదు బాబాయ్, గణేష్ బావ ఒక అమ్మాయిని లవ్ చేస్తుండు. ఆమె ఒప్పుకుంటలేదని మస్తు బాధపడుతుండు. ఆ విషయం గురించి నీకు చెప్తామని ఇక్కడికి వచ్చిన. అవును గాని గణేష్ గడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు నీకు వాళ్ళు చెప్పిర్రా? నాకెవరు చెప్తారు బాబాయ్, బావనే చెప్పిండు. అవునా? ఇక ఆ విషయం గురించి నీకు మాట్లాడదామని ఇక్కడికి వచ్చినది. సరేరా, ఆ అమ్మాయి గురించి నాకు తెలిసిన ముందే గణేష్ ప్రతి ఒక్కడు చెప్పి నాకు ఆ అమ్మాయిని చూసిన కాంచిలి ఆ గుడికి వచ్చే విషయం కాంచి నాకు తెలుసురా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ సిటీ పిల్లలు మంచోళ్ళు కాదురా, మధ్యాహ్నం ఆడుకుని వదిలిపెడతారని ఎన్నిసార్లు గణేష్ అని చెప్పినా ఆయనకు అర్థమైతలేదు మట్టి బుర్రగానికి. మరి ఒకసారి నువ్వు కూసబెట్టి మరి మంచిగా ఏందో మరి నువ్వు ఒకసారి నచ్చ చెప్పచ్చు కదరా. అదే బాబాయ్, నాకేం చేయనో అర్థమైతలేదు. గణేష్ బాబు అట్లా ఏడుచుకుంటూ కూర్చుంటే నాకు అసలు మనసులో పడతలేదు. అందుకే ఈ విషయం నీకు చెప్దామని వచ్చిన. అయితే ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారా? నేను మొన్ననే చెప్పినారా ఈ అమ్మాయి కాకపోతే ఇంకా 10 మంది అమ్మాయిలు దొరుకుతారా, నీ జాబు నువ్వు చూసుకోరా, ఏడితే ఏమత్తారని మొన్ననే మంచిగా నచ్చ చెప్పినారా. అది ఇంకేడుతాండి అయితే. అదే బాబాయ్, ఏం చేయాలో నాకు అసలు అర్థమైతలేదు. మరి ఏం చేద్దాం రా? ఇగో నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా బాబాయ్? ఏంటి చెప్పరా, చేస్తారా? ఆ అమ్మాయి బావ నిజంగా లవ్ చేస్తుందో లేదో కనుక్కొని నాకు చెప్పు. ఆ రోజు బావ గుడి దగ్గర ఆమె చీర కట్టుకొని రమ్మన్నాడు, ఆ రోజు రాలేదు కదా, మరి ఎందుకోసం రాలేదో అదంతా నాకు తెలుసుకొని చెప్తావా? తెలుసుకోమంటావారా? నీకోసం ఖచ్చితంగా తెలుసుకుంటా, తీరా చెప్తా. సరే బాబాయ్. సరేదా, అన్నం తిందుదా ఇంటికి రా. వద్దు బాబాయ్, ఇక బావ ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు, అత్తమ్మ కూడా లేదు, చేనులకు పోయింది. ఇక బాధపడుతుండు కదా, నేనన్ను పోతా. సరే, నీకోసం ఖచ్చితంగా కనుక్కొని చెప్తా, సరేనా? జాగ్రత్త ఓ మరి. సరిపోతా. ఈ గణేష్ గారు బాధపడకుండా కూర్చున్నాడా? మరి ఏం చేద్దాం? సరే, ప్రియతమా కుశలమా. ఎందుకు బావ అంత బాధపడుతున్నావు? నువ్వెంత బాధపడినా ఆమెకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఆమె నీ దగ్గర రాదు, ఎందుకంటే నీ మీద అసలు ఆమెకు ప్రేమనే లేదు. నేను బాధపడేది నా బాధ ఆమెకు తెచ్చలేదని కాదు, నా మీద ప్రేమ ఉండి కూడా నాకు ఎందుకు చూపించలేదో నాకు అర్థమవుతుంది. గుడికి రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదో నాకు అర్థమవుతుంది. నీకు మాట్లాడినప్పుడు ఎందుకు నాతో మాట్లాడతలేదో నాకు అర్థమవుతలేదు. నా మీద ఆమె ప్రేమ ఉంది కానీ ఎందుకు బయట పెడతలేదు, అందుకే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నీ మీద ఇంకా ప్రేమ ఉందని నువ్వు ఎట్లా అనుకుంటావు బావ? నాకు తెలుసు నా మీద ఆమె ప్రేమ ఉందని, ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ ఆమె కళ్ళలో నాకు కనిపించింది. అసలు ప్రేమ అంటేనే నమ్మకం కదా, నాకు నమ్మకం ఉంది నా మీద ఆమె ప్రేమ ఉందని, అందుకే నాకు బాధ అనిపిస్తుంది ఆమె నా దగ్గరికి రాలేదు. అసలు ఏంది బావ నువ్వు? ఆమెకు నీ మీద ప్రేమనే లేదంటే ప్రేమ నమ్మకం అది ఇదని మాట్లాడుతున్నావు. లేదు స్వాతి, నాకు నమ్మకం ఉంది ఆమె నన్ను లవ్ చేస్తుందని. ఆమె నిన్ను లవ్ చేయట్లేదు బావ, అసలు లవ్ చేయట్లేదు చేయట్లేదు చేయట్లేదు. చెప్తే నీకు అర్థమైతలేదా? నీతోనే ఆమె టైం పాస్ కే లవ్ చేసింది, టైం పాస్ కే తిరిగింది, అన్ని టైం పాస్ కే చేసింది. స్వాతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మంచిగా మాట్లాడు.
అరే గణేష్, నేను ఒకసారి చెప్పేది ఏంట్రా? అద్దు మావా, నాకు తెలుసు మీరేం చెప్తారో. నన్ను ఎట్లా చేసి డైవర్ట్ చేద్దామని చూస్తారు. అవసరం లేదు. అరే ఒక విషయం నేను చెప్పాను. నాకు తెలుసు మావా మీరేం మాట్లాడతారు. ఆ అమ్మాయి సిటీలో పుట్టింది, సిటీలో పెరిగింది, ఆ అమ్మాయి గట్లనే ఉంటుంది అని అంటారు. అంతే కదా. నాతో తిరిగిన ప్రతి తిరుగుడు, నాతో మాట్లాడిన ప్రతి మాట కేవలం టైంపాస్కే అన్నదే అని అంటారు. అంతే కదా. కానీ కాదు మావా, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నాతో మాట్లాడిన ప్రతి మాటలో నా మీద ప్రేమ కనిపించింది. నన్ను చూసిన ప్రతి చూపులో నా మీద ప్రేమ కనిపించింది. అరే పిచ్చోడా, స్వాతి నువ్వు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయం నాకు వచ్చి చెప్పిందిరా. ఆ కారణం ఏదో తెలుసుకోమని కూడా నాకు చెప్పిందిరా. నేను అలా నీకు తెలుసుకున్నారా, నీకు చెప్దామని నేను వచ్చినారా. ఒకసారి నేను చెప్పేది వినరా. అవును బావా, ఒక్కసారి బాబాయ్ చెప్పేది వినొచ్చు కదా, ఆ తర్వాత ఇక నీ ఇష్టం. సరే మావా, చెప్పు ఏం చెప్తావు. ఎట్లున్నా మంచిగా ఉన్నానా? అయ్యో టైం అవుతుంది కదా, గణేష్ వెయిట్ చేస్తుండు కావచ్చు టెంపుల్ దగ్గర. నాన్న అరే నాని, ఏంద్రా బిడ్డ ఎప్పుడు లేని ఇలా కొత్త చీర కట్టినావు? ఎంత ముద్దుగున్నావు తెలుసా బిడ్డ, పెళ్లి కూతురు లెక్కున్నావు. అయినా చీర కట్టుకుని ఎటు పోతానా బిడ్డ? థ్యాంక్ యూ నాన్న, నేను ఎంత నీ బిడ్డను కదా, అందంగానే ఉంటా తీయు. అయినా నేను చీర ఎందుకు కట్టుకున్నా అంటే ఈరోజు నేను గుడికి పోతున్నా, అందుకే చీర కట్టుకున్నా. గుడికా? అదేంది బిడ్డ, ఎన్నలేదు గుడి కోడేంద్రా? ఫ్రెండ్స్ అందరూ పోదామన్నారు నాన్న, అందుకే పోతున్నా. అవునా, సరేగాని ఇలా అద్దు బిడ్డ, కొంచెం పని ఉంది, వేరే రోజు పోదురు అంతే. ఏమైంది నాన్న? కొంచెం పని ఉంది బిడ్డ. ఏమైంది నాన్న? ఎందుకు వద్దంటాను? నేను ఈరోజు గుడికి పోతే ఏమైతుంది? అవన్నీ నీకు నేను తర్వాత చెప్తారా. నేనే చెప్పబెడతా బిడ్డ, నేను ఇంటికాడ ఉండమని చెప్పి. నేను కూడా స్కూల్కి పోతలేనురా, ఇలా కొంచెం పని ఉన్నది, అందుకే ఉండమంటానా. ఉండు బిడ్డ, నా మాటను. అబ్బా నాన్న, నేను తొందరగా పోయేస్తా, లేట్ అస్సలు చేయదు, దేవుని మొక్కున్నత్త గంతే. అది బిడ్డ, ఉండు అని చెప్తాను కదరా. అబ్బా ప్లీజ్ నాన్న, అటు ఇటు అత్త గంతే ప్లీజ్. అటు ఇటు అచ్చుడు కాదు బిడ్డ, లేట్ అవుతుందిరా, నువ్వు ఉండు. సరే ఉడకపోతుంది, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. అది బిడ్డ, నేనే చెప్దాం అనుకున్నా నేను చీర కట్టుకోమని, కానీ అసలు నువ్వు చీరల్లో ఉన్నావు బిడ్డ. పని ఉంది బిడ్డ, చీరల్లే మంచిగా ఉన్నావు, ఇట్లా ఉండు. ఏంది నాన్న, చీరలు ఉండాలా? డ్రెస్ ఎందుకు వేసుకోవద్దు, చీరలు ఎందుకు ఉండాలి? అసలు ఏమైంది నాన్న? అది అది ఏం లేదు బిడ్డ, ఈ చీర నువ్వు మా అమ్మ లెక్క ఉన్నావురా, మా అమ్మ గుర్తుకొచ్చింది, అందుకే ఉండమంటున్నా బిడ్డ నేను. అవునా నాన్న, నీకు ఎప్పుడన్నా చూడకపోతే ఎప్పుడు నేను చీర కట్టుకుంటా, సరేనా నాన్న? సరే బిడ్డ. కానీ ఇప్పుడు మస్తు ఉడకపోతుంది నాన్న, నేను వేరే డ్రెస్ వేసుకుంటా. వద్దని చెప్తున్నా కదా బిడ్డ, ఎందుకో రీతున్నావు, చీరలే ఉండరా. మళ్ళీ వద్దంటావేంది నాన్న? అసలు ఏమైంది? డ్రెస్ వేసుకుంటే ఏమైతుంది చెప్పు? నువ్వేమో దాస్తున్నావు కదా నా దగ్గర. అది కాదురా, నేను చీరలు ఎందుకు ఉండవు అన్నానంటే, ఇవాళ నీకు పెళ్లి చూపులు బిడ్డ, అందుకే చీరలు ఉండవు అని చెప్తా. ఏంటి నాన్న పెళ్లి చూపులా? చెప్పక చేయక పెళ్లి చూపులు పెట్టినవేంది నాన్న? అయినా ముందు నేర్పినా కదా నీకు, నేను చేసుకోను ఇప్పుడే అని చెప్పి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు? పో నాన్న, నేను చేసుకోను. అది కాదు బిడ్డ, నా మాట ఏంట్రా, మంచి సంబంధం రా. అబ్బా ప్లీజ్ నాన్న, నేను జాబ్ చేసుకోవాలి, నాకు మస్తు కళ్ళు ఉన్నాయి, ఇంకా నువ్వు ఇప్పుడే పెళ్ళి అంటావేంది? అట్లా కదా నాని, వాళ్ళు మంచోళ్ళు అట్రా, నేను బయట తెలుసుకున్నారా, ఇంత మంచి సంబంధం దొరికినప్పుడు చేసుకోవాలి కదరా. అబ్బా ప్లీజ్ నాన్న, నేను చేసుకొని పో. అరే నువ్వు అట్లా మాట్లాడకు బిడ్డ, నాకు కూడా ఆలోచన చేయరా. నేను అందరికీ చెప్పినా, ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనుకో, నువ్వు లేవనుకో ఎట్లుంటుందిరా, నా పరువు పోతుంది బిడ్డ. నా గురించి ఆలోచన చేయరా కొంచెం. నా గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా నాన్న, నాకు ఇష్టం లేదు అస్సలకే. అరే బిడ్డ, నీ గురించి ఆలోచన చేసిందేరా, అందుకే ఇంత మంచి సంబంధం ఉన్నది కాబట్టి రమ్మని చెప్పిండ్రా. ఆలోచన చేయి బిడ్డ. సరే నాన్న, పెళ్లి చూపులు అంటున్నావు కదా, జస్ట్ కూర్చుంటా, తర్వాత అది అనొద్దు మరి. సరే బిడ్డ, నువ్వు చూడరా, వాళ్ళు వచ్చినాక ఆలోచన చేసి దాన్ని బట్టి ఏదో ఒకటి చెబుదాం, సరేనా? సరే. సంతోషం బిడ్డ, నేను వాళ్ళకి ఫోన్ చేస్తా, మరి ఎక్కడ ఖచ్చితంగా చూస్తా. నాన్న ఏంది బిడ్డ? ఏమైంది నాన్న? నాకేమైందిరా, మంచిగా ఉన్నా. నిన్ను కాదు నాన్న అడిగింది, వాళ్ళకి ఏమైందట, ఎడ్డాక వచ్చిరట. ఏ అత్తురట బిడ్డ, దగ్గర కచ్చిరట. పొద్దుగాల నుండి ఒకటే మాట అంటారు, అత్తున్నావు ఇంకేడు దాకా వచ్చి అడుగుతున్నావు నాన్న. చేసిన బిడ్డ, దగ్గర కచ్చినామన్నారు. పొద్దున్న నుండి కూర్చోబెట్టినావు, నడుము అంతా నొత్తుంది. బిడ్డ అత్తర్రా వాళ్ళే. నీకు కొంతసేపు చల్లకుండా అప్పటి నుంచి కొంతసేపు అంటున్నావు, పొద్దున్న నుండి ఇదే మాట్లాడుతున్నావు. ఆకలి అయితే నాకు, అన్నం తింటా అంటే మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి తింటే మంచిగా ఉండదు అదే అన్నావు. కొంచెం ఓపిక కొట్టుకో బిడ్డ, వాళ్ళే అత్తరాగు. దగ్గర కచ్చిన వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేస్తామారా? ఏమన్నా కళ్ళు నొత్తున్నాయి నాన్న, నువ్వు ఒకసారి ఫోన్ చేయనన్నా. చేస్తా బిడ్డ, ఫోన్ అయితే ఎత్తది.
ఇంకేమంటారు వాళ్ళు అత్తునం దగ్గర దాకా వచ్చినామంటారు. హలో అయ్యో అవునా అయ్యో సరే 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 మరి. ఏమైంది నాన్న? ఏం లేదు బిడ్డ, వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి యాక్సిడెంట్ అయిందట, ఆడ చూడడానికి పోతారట, వాళ్ళు అత్తలేరు ఇయ్యాల. అయ్యో అవునా నాన్న? అవును బిడ్డ, వాళ్ళు అస్తలేరు నాని. అయ్యో ఇంత కష్టపడి చీర కట్టుకున్నా. సరే నాన్న, ఉడకపోతుంది చీర ఇప్పిస్తా సరేనా? పో బిడ్డ. శైలి నువ్వు ఉప్పిచ్చేసరికి ఇంత టైం తీసుకునే, వాళ్ళు ఇలా అత్తే అయిపోతుండే. మళ్ళీ పెళ్లి చూపులంటే ఎప్పుడు ఒప్పుకోవాలి, వాళ్ళు ఎప్పుడు రావాలి, ఇప్పటికే బలవంతం మీద కూర్చున్నది. అదిరా జరిగింది. నీ మీద అమ్మాయికి బాగా ప్రేమ ఉందిరా. కొన్ని కారణాల వల్ల నువ్వు చెప్పింది లేదు, నీ దగ్గర కలడానికి రాలేరా. బావా మొత్తానికైతే అమ్మాయికి నీ మీద ప్రేమ ఉందని తెలిసింది కదా. బావ వాళ్ళ ఇంటికి పోదాం మనం. వాళ్ళ ఇంటికా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం మనం. అరే అల్లుడు, అంత మంచి మరదలు నీకు సపోర్ట్ ఇస్తుంది, చక్క పోయి ఆల్ ద బెస్ట్ పోయి రాపోనాడు. అట్లా కాదు మామ, ఇప్పుడు ఇంత సడన్ గా పోయి నేను ఏం మాట్లాడాలి చెప్పు. నువ్వేం మాట్లాడు బావా, అన్ని నేనే మాట్లాడదా. పోదందా. ఓ ఆల్ ద బెస్ట్ పో అల్లుడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు గించదరు రామా. దాబా పోదాం. గట్ల కాదే, ఇప్పుడు పోయి మాట్లాడ అవసరం అంటావా? తర్వాత మాట్లాడదా? ఆమె కంటే ఏదో పని ఉండి రాలేదు, నీకేమైంది? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నడిపోదందా. గట్ల కాదే, వాళ్ళ నాన్నకి ఇట్లుంటే ఏమనుకుంటాడు చెప్పు. తర్వాత మాట్లాడదా, పోదా. ఇగో వాళ్ళ నాన్నున్నా ఎవరున్నా నేను కవర్ చేస్తాను, నేను మాట్లాడతా కదా. అయినా అమ్మాయిని నేనే భయపడతలేను, అబ్బాయి నీకెందుకు భయం? నడు నేను మాట్లాడతారా బావా. ఆగు ఆగు. అగో మళ్ళీ ఏమైంది? అంటే నువ్వు నా చేతి పట్టుకోవడం చూస్తేమని అనుకుంటదే, అద్దు తీసిపెట్టు. అబ్బో దీనికేం తక్కువ లేతి, నాడు. సార్ వస్తున్నా సార్. నిన్న గేమ్స్కి వచ్చినాం సార్, కొంచెం లేట్ అయి ఉండే. సార్ కొంచెం అలసిపోయినట్టు, అందుకే లేట్ అయింది సార్. వస్తున్నా, బయలుదేరుతున్నా సార్. వస్తున్నా సార్. గణేష్ పోషిట్లు వచ్చినారేమన్నా? అదేం లేదు సార్, వట్టిగానే చిన్న పని పడ్డది, అందుకే వచ్చినాం. నువ్వు లెటర్ రాయకుండా గిటి పక్కకు రానే రావు కదా, వట్టి ఖర్చుడైంది. ఓ అర్థమైంది, ఈ అమ్మాయి గురించి నేరా మొత్తం మా గల్లెంత చుట్టూ తిరిగేది. పక్కపండి ఎవరు మొన్న అమ్మాయిని చూసాను, ఇంత మంచిగా ఉన్నది కదా. మరి సరే కానీ పప్పను ఎప్పుడు పెడతాను? లేదు సార్, ఇవి మా మరదలు. ఏంది మీ మరదలా? అరే ఇంత మంచిగా ఉన్నది పిల్ల, ఇంత మంచి పిల్లని పెట్టుకొని నువ్వు సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా మంది గురించి ఎంత తిరుగుతానవరా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఎంత మంచిగా ఉన్నది. ఇదేంది మా మరదలు చేసుకోమంటాడు? మేము వాళ్ళ బిడ్డ కోసం వస్తే మా మరదలు నన్ను అంట కట్టుతున్నాడు. అట్లా కాదు సార్, అసలు ఏంటిదంటే. ఆగు బావ, నువ్వు అంకుల్ నేను నిజంగానే మంచిగా ఉన్నా కదా. అసలు నన్ను పెళ్లి చేసుకోమంటే మా బావ నన్ను పెళ్లి చేసుకుంటలేడు, మీరే నేను చెప్పరాదు ఒకసారి. సూర్య గణేష్, మీ మరదలకు నువ్వు అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది ఆమె మాటల్లా. ఆయనకి ఇంత మంచి పిల్లలు పెట్టుకుని నువ్వు బయటల గురించి ఎందుకు ఎంకలాడుతున్నావురా? బయట గుణాలు ఎట్లుంటాయో ఏందో తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఎస్సంటోలో తెలియదు. అదే మరదలు పెళ్లి చేసుకోనుకో ఇంత మంచిగా కలిసిమెలిసి ఉంటారా? నా మాట మీ మరదలు పెళ్లి చేసుకో, మంచిగా కలిసి ఉంటారా? అయ్యో అదేం లేదు సార్, నాకు పేరుకు మరదలైనా కూడా నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలే. పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉండాలని మేము ఎప్పుడు అనుకోలే. మీరు అనుకున్నట్టు మా మధ్య ప్రేమ ఉన్నది కావచ్చు, కానీ మీరు అనుకున్న ప్రేమ కాదు సార్. ఒక అమ్మాయి మధ్యలో ఒక అబ్బాయి మధ్యలో ఉన్న ప్రేమ కాదు, బావ మరదల మధ్య ఉన్న ప్రేమ, ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్న ప్రేమనే ఉంది సార్ మాకు. మీరు మళ్ళీ ఏదో ఒకటి చెప్పి నా మరదల మనసుని మార్చకండి సార్ ప్లీజ్. సరే కానీ చిన్నప్పటి నుంచి మీరు ఎట్లా తిరిగారో మీ ఇష్టం రా, మీ ఇష్టం మీ మరదలు ఇష్టం. కానీ అదే మరి ఇట్లా వచ్చిన సంగతి ఏంటిది? ఇచ్చిదానా అనే నేనే మాట్లాడతా అని కూడా ఫోన్ కొట్టుకుంటా, మళ్ళీ నన్ను చెప్పు అంటావు, నువ్వే చెప్పు. మాట్లాడతా అన్నా నాకు భయం అవుతుంది, ఏడికి వస్తే మాటలు రావు కదా. ఏదో నువ్వు వస్తావని అట్లా మాట్లాడు. నాకు తెలియదు, నువ్వు మాట్లాడతాను అప్పటికి పోవాలన్నా. ఉంటుంది నేను ఏదో ఒకటి కవర్ చేస్తా. అంకుల్ మీ పిల్ల పేరేంటి బా? ఏంటిదిరా చెప్పు. తెలియదా? తెలియదు. పేరు కూడా తెలియదు, లవ్ చేసినాను.
దానికి దీనికి ఏం సంబంధమే? పేరు అనేది మనిషికి సంబంధించింది, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. ఆ రెండింటికి లింక్ చేస్తే ఎట్లా? దేని దానికి ఉంటుంది. మా చెప్పినవుతి నేను ఎట్లా నిడిచిపెడితే మస్తు కొటేషన్లు చెప్తావు కానీ ఇక నేనే కవర్ చేస్తా. ఏయ్ ఏమైందిరా నాతో మాట్లాడతా అని చెప్పి మీకు మీరే మాట్లాడుకుంటారు ఎంతసేపు? అంకుల్ మీ బిడ్డ లేదా? మా బిడ్డ అయినా మా బిడ్డ మీకెట్లా తెలుసు? అగో అది సార్, వీళ్ళిద్దరూ ఒకటే కాలేజీలో చదువుకున్నారట, అందుకే మాట్లాడుతా అంటే తీసుకొని వచ్చిన. అవునా? మా బిడ్డ నువ్వు ఒకటే కాలేజ్ చదువుకున్నా బిడ్డ? ఒకటే కాలేజ్. ఏ కాలేజ్? అది నారాయణ అంకుల్. నారాయణ నారాయణ. అవునా? నిజంగా ఇద్దరు ఒకటే చదువుకున్నారా? ఒకటే దగ్గర చదువుకున్నాం అంకుల్, పక్క పక్క బెంచే. మీ బిడ్డ అన్ని షేర్ చేస్తుంది నాకు. మేము మంచి దోస్తులు అని తెలుసా? అవునా? మరి మా బిడ్డకి జాబ్ వచ్చిన సంగతి చెప్పలేదు నీకు? బావా జాబ్ వచ్చిందా? నాకేం తెలిసే, నాకు తెలితే నేను చెప్పిపోతున్నా. నువ్వు ఏదో తీసుకోవాలి, అయినా జాబ్ వస్తే మనకి ఎందుకు, రాకపోతే మనకి ఎందుకు? మనకు కావాల్సింది అమ్మాయితో మాట్లాడు, ఎట్లా నేసి ఆమెను బయటకు రమ్మని చెప్పి. సరే మాట్లాడతా. అంకుల్ మీ బిడ్డకి జాబ్ వచ్చిన సంగతి తెలుసు కానీ ఇంకా పోలేదు కదా, అందుకే ఒకసారి మాట్లాడిపోదామని వచ్చినాం. అది మాట్లాడదామంటేనే నేను తీసుకొచ్చిన. పోకపోవడమా? ఇప్పటికి పోయి 4 రోజులు అవుతుంది. 4 రోజుల క్రితం మెయిల్ వచ్చింది ట్రైనింగ్ రావాలని, అందుకే ట్రైనింగ్ పోయింది. అవునా? పోయేటప్పుడు ఏమైనా చెప్పిందా సార్ మీకు? నా బిడ్డ నా గురించి చెప్పదా? టైంకు గోళీలు వేసుకో, మంచిగా ఆరోగ్యం చూసుకో నాన్న అని చెప్పింది. అది కాకుండా ఇంకేదైనా చెప్పిందా సార్? అగో మీ గురించి మా బిడ్డ ఎందుకు చెప్తుంది? ఓహో మీ మరదల గురించా? నాకైతే ఏం చెప్పలే. మరి మళ్ళీ 2 నెలలు ట్రైనింగ్ జరుగుతుంది డాడీ, 2 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, 10 రోజులు ఉండిపోతా అని చెప్పింది. సరే సార్ పోయేస్తాం. బావా వీడెందుకు ఇట్లా అలిగిపోతాడు? సరే అంకుల్ నేను పోయేస్తా మరి. సరే బిడ్డ, మరి మా బిడ్డ వచ్చినాక చెప్తా కానీ, మరి నీ పేరేంటి? స్వాతి. స్వాత. సరే మా బిడ్డ వచ్చినాక చెప్తలే. మీ ఫ్రెండ్ స్వాతి కలిసిందిరా, నీ గురించి అడిగినా నేను చెప్తలే. సరే సరే.